సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉందన్నారు. ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని, మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులు పూర్తిగా తొలగించామని చెప్పారు. ఇక్కడ అదనంగా మిషన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చెత్త పన్ను వేసినా చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని ఎద్దేవా చేశారు. ద్రవ్య వ్యర్థాల నిర్వహణ కోసం రాబోయే 2 ఏళ్లలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడు వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తున్నామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది. కానీ ఆ చెత్త కూడా దీలా చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 3వ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది, సాలిడ్ వేస్ట్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది. ఈ రెండింటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు 2. యూజ్డ్ వాటర్, బాత్రూములు, టాయిలెట్స్, కిచెన్లో వాడిన వాటర్ బయటికి రావటం, దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేసి బయటికి పంపించుకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి. ఏదైతే మన వెనకాల ఇప్పుడు అబడుతున్న పెద్ద ఇలాంటి డంప్ యార్డ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.